తెలంగాణ ఎలక్షన్ కమిషన్లో కీలక మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది. ఐఏఎస్ల బదిలీలో భాగంగా సీఈఓ వికాస్ రాజ్ టీంను పూర్తిగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. సీఈఓ వికాస్ రాజ్తో పాటు అడిషనల్ సీఈఓ లోకేష్ కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజును ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అడిషనల్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న లోకేష్ కుమార్ను ప్రభుత్వంలోకి పంపాలని లోక్సభ ఎన్నికలకు ముందే ప్రభుత్వం లేఖ రాసింది. ఈ క్రమంలోనే 2-3 రోజుల్లో జరిగే సీనియర్ ఐఏఎస్ల బదిలీలో ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉంటారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో వికాస్ రాజ్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక లోకేష్ ను సీఎంఓలోకి తీసుకోవడంతో పాటు సర్ఫరాజుకు ఐటీ శాఖ బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఈసీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎటువంటి మార్పులు చూడొచ్చు మనం? నిర్ణయం తీసుకుంది. ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అంతా కూడా చేస్తూ ఉంది. ఇప్పటికే పలు జిల్లాలలో ఐఏఎస్లు మారారు, అట్లాగే ఎస్పీలు కూడా మారారు. ఇక ఈ నేపథ్యంలో రానున్నటువంటి 3-4 రోజుల్లోనే సీనియర్ ఐఏఎస్లు అట్లాగే డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి హెచ్ఓడీల మార్పులు కూడా జరుగుతాయన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్లో కూడా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉంది. దాని మీద ఇప్పటికే సీఈఓ వికాస్ రాజ్ సిఎస్ రేసులో ఉన్నారు. ఆయనను అక్కడి నుంచి తప్పించి సిఎస్ రేసులో ఉంటే కనుక, సిఎస్ను మారిస్తే కనుక సిఎస్ రేసులో ఆయన ఉంటారు. లేదంటే ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కు ఆయనకు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అడిషనల్ సీఈఓగా ఉన్నటువంటి లోకేష్ కుమార్ లోక్సభ ఎన్నికలకు ముందే ఆయనను సీఎంఓలకి తీసుకునేందుకు ఈసీఐకి ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మార్పులు చేర్పుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఏవైతే ట్రాన్స్ఫర్లు ఉన్నాయో అందులో లోకేష్ కుమార్ని సీఎంఓలకి తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక జాయింట్ సీఈఓగా ఉన్నటువంటి సర్ఫరాజ్ అహ్మద్ ఆయనని ఐటీ శాఖకు సంబంధించినటువంటి శాఖలో కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగిస్తారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతోంది. ప్రస్తుతానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్లో 3 అధికారులు కీలకంగా ఉన్నారు. ఆ 3 అధికారులను కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రభుత్వంలో సేవలను వాడుకునే విధంగా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సిఎస్ రేస్లో ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీస్లో రేస్లో ఉన్నటువంటి ముఖ్య అధికారుల్లో లోకేష్ కుమార్, వికాస్ రాజ్ కూడా ఉన్నారు. ఆయన సిఎస్ రేస్లో ముందంజలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిఎస్కు ఇంకొక 1 ఇయర్ వరకు పదవి ఉన్నటువంటి నేపథ్యంలో మారుస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మిగతా 2 అధికారులు మాత్రం అటు లోకేష్ కుమార్ కావచ్చు, ఇటు సర్ఫరాజ్ కావచ్చు, ఆయా శాఖలు కేటాయించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎలక్షన్ కమిషన్లో మార్పులు చేర్పులు ఈ 2-3 రోజుల్లోనే జరుగుతాయన్నటువంటి చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది. థ్యాంక్ యూ శేఖర్.